మనం గత అనేక రోజులుగా రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రతిరోజు మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరడం లేదు. నిన్న మనం చేసినటువంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడు మన పేరు చెప్పుకొని రిక్రూట్ అయినటువంటి బల్మూరు వెంకట ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి వచ్చిండు. ఇంకా నయం మోతీలాల్ నాయక్ యొక్క ఆరోగ్యం క్షీణిత సమయంలో చెప్తా ఉన్నా. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక్క ఎమ్మెల్యే బయటికి తిరారు. రాసి పెట్టుకో చెప్తున్నా, రేపటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికి పోతుంది. మీ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ గాలివాన తుఫానుగా మారుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకా వందలాది మంది విద్యార్థులే రేపు లక్షల చేతగాని పల్మూరు చేతగాని పల్మూరు పారిపోయిన పల్మూరు చేతగాని పల్మూరు